హాయ్, వెల్కమ్ టు కస్తూరి ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన బిట్ బ్యాంక్ కంటిన్యూషన్. భారతదేశంలో రెండవ పట్టణీకరణ ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 600 నుంచి 300 వరకు. మొదటి పట్టణీకరణ ఎప్పుడు జరిగింది? సింధు నాగరికత కాలంలో. జైన మత స్థాపకుడు ఋషభనాథుడు. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. మహావీరుడు 24వ తీర్థంకుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. మొదటి తీర్థంకుడు ఋషభనాథుడు. చారిత్రకంగా జైనమత స్థాపకుడు పార్శ్వనాథుడు. ఋగ్వేదంలో పేర్కొన్న తీర్థంకుని పేరు వృషభనాభుడు. తీర్థంకరుడు అంటే జీవ ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించిన వారు అని అర్థం. పార్శ్వనాథుని 4 సూత్రాల ముఖ్య లక్ష్యం మోక్షాన్ని సాధించటం. మోక్షాన్ని సాధించటానికి ఆయన సూచించిన 4 లక్ష్యాలు, 4 సూత్రాలు: అహింస అంటే ఆలోచనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ జీవహింస కూడదు. సత్యం, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలి. ఆస్తేయం, దొంగతనం చేయరాదు. అపరిగ్రహము, ఆస్తి ఉండకూడదు. ప్రపంచ వస్తువులపైన కోరికలు ఉండరాదు. ఈ 4 సిద్ధాంతాలకు వర్తమాన మహావీరుడు 5వ సూత్రాన్ని జత చేశాడు. అది బ్రహ్మచర్యము. మహావీరునికి ఉన్న బిరుదులు: వాటియపుత్ర, కేశవ, వెసాలియ, కేవలినుడు, జీవ, దేహదిన్న. మహావీరుని కుమార్తె పేరు అనోజ లేదా ప్రియదర్శిని. మహావీరుని అల్లుని పేరు జామాను. జైనులు విద్యా దేవియన్ అనే స్త్రీ దేవతను ఎక్కువగా పూజించారు. జైనులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఉపవాసాలు చేసి శరీరాన్ని సృష్టింపచేసి మరణించాలన్నదే జైనుల ఆదర్శం. దీనిని సల్లేఖన వ్రతం అంటారు. 72వ సంవత్సరంలో మహావీరుడు నిర్యాణం పొందాడు. ఇది పాట్నా జిల్లాలోని పావాపురిలో హస్తిపాలుడు అనే రాజగృహంలో మహానిర్యాణం చెందాడు. మహావీరుడు తన 42వ ఏట కైవల్య స్థితిని పొందాడు. జైనుల త్రిరత్నాలు అంటే సరైన క్రియ, సరైన విశ్వాసం, సరైన జ్ఞానం. దుఃఖరహితము, అనంత సౌఖ్యప్రదము అయిన కేవలావస్థే మోక్షము అని మహావీరుడు నిర్వచించాడు. వర్ణ వ్యవస్థలోని అనర్థాలను యజ్ఞయాగాదులతో కూడిన వైదిక మతాన్ని ఎదుర్కొన్న మొదటి ఉద్యమం జైన మతం. జైనులు తమ సందేశాన్ని ప్రాకృత భాషలో ప్రచారం చేశారు. జైన సాహిత్యం ఎక్కువగా కన్నడ భాషలో వెలువడింది. జైన మతం కఠోర నియమాలతో కూడుకున్నది. అందువల్ల జైన మతం బౌద్ధ మతంలో విస్తృతంగా ప్రచారం కాలేకపోయింది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కరువు మూలంగా భద్రబాహుడు అనే తీర్థంకుని ఆధ్వర్యంలో జైనులు కర్ణాటకలోని శ్రావణ బెలగోళ ప్రాంతానికి వచ్చారు. దక్షిణానికి వచ్చిన మౌర్య రాజు చంద్రగుప్త మౌర్యుడు మగధ ప్రాంతంలోని జైన గురువులకు నాయకత్వం వహించింది స్థూలబాహుడు. స్థూలబాహుని నాయకత్వంలోని వారు తెల్లని వస్త్రాలు ధరించారు. వీళ్ళని శ్వేతంబరులు అంటారు. భద్రబాహు నాయకత్వంలోని వారు దుస్తులు ధరించలేదు. వాళ్ళు దిగంబరులు. మహావీరుడు జైనుల 5 సూత్రాల్లో అహింస అనే దానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి వ్యాప్తిలోకి తెచ్చాడు. ఈయనకు గల జినా అంటే జయించినవాడు అనే బిరుదు నుండే జైన మతం అనే పేరు వచ్చింది. మహావీరుని తండ్రి సిద్ధార్థుడు వైశాలి రాజ్యానికి అధిపతి. గౌతమ బుద్ధుని తండ్రి సిద్ధార్థుడు గయలోని బోధి వృక్షం కింద 40 రోజులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. ఈ సంఘటననే సంబోధి అంటారు. ఆ ప్రాంతం బుద్ధగయగా ప్రసిద్ధి చెందింది. సిద్ధార్థుడు తన 28వ ఏట భార్య బిడ్డలు భవబంధాలను తెంచుకొని అర్ధరాత్రి సమయంలో అడవులకు వెళ్ళి సన్యసించాడు. దీనినే మహావినిష్క్రమణం లేదా మహాత్యాగం అంటారు. సిద్ధార్థుడు కొంతకాలం రాజగృహంలో అలారా, ఉద్రుక,
అనే పండితుల దగ్గర వేదాంత శాస్త్రాలను అభ్యసించాడు. బుద్ధగయ నుండి బుద్ధుడు వారణాసి చేరి దానికి సమీపాన గల మృగదావనము లేదా సారనాథ్లో సహచరులైన 5 పండితులకి ప్రప్రథమంగా జ్ఞానబోధ చేశాడు. ఈ ప్రబోధాన్ని ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. సిద్ధార్థుడు గౌతముడిగా లేదా బుద్ధుడిగా మారడానికి స్ఫూర్తినిచ్చిన 4 ముఖ్య సంఘటనలు: వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, సన్యాసం. గౌతమ బుద్ధుడు కుషినగరంలో మరణించినప్పుడు అతని పక్కన ఉన్న శిష్యుడు ఆనంద. గౌతమ బుద్ధుడు తన ప్రచారాలను పాలీ భాషలో బోధించాడు. చైనాలో మాధ్యమిక బౌద్ధంను ప్రచారం చేసిన భారతీయ గురువు కుమారజీవ. అశోకుని వలె బౌద్ధ మతాన్ని ప్రోత్సహించి బౌద్ధ సంఘంలోని విభేదాలను రూపుమాపడానికి కృషి చేసిన చక్రవర్తి హర్షుడు. 4వ బౌద్ధ సంగీతి కాశ్మీర్లో జరిగింది. బుద్ధుని పూర్వజన్మ వృత్తాలైన జాతక కథలకు ఆధారమైన సాహిత్యం, కథావస్తు. విన్నారు కదా ఇంపార్టెంట్ బిట్స్. ఇక నుంచి మనం హిస్టరీ, పాలిటీ, జనరల్ స్టడీకి సంబంధించిన అన్ని బిట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.